రైట్. ఇక జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 7.4 తీవ్రతగా నమోదైంది. ఉత్తర జపాన్ తీరం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను వెంటనే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండాలని అధికారులు పౌరులకు సూచించారు. తీర ప్రాంతంలో 10 అడుగుల మేర అలలు ఎగిసిపడొచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:54 ఉత్తర జపాన్లో సన్రికు ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఇక భూకంప దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఏ విధంగా ఒక దుకాణంలో ఉన్న అలా సెల్ఫ్ లో ఉన్న వస్తువులన్నీ ఏ విధంగా పడిపోయాయో ఆ దృశ్యాలను మనం క్లియర్ కట్ గా ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ఇక సునామీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక జపాన్లో భారీ భూకంపం సంభవించింది. జపాన్లో భారీ భూకంపానికి అక్కడి ప్రజలు అల్లాడిపోతున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. సో మొత్తంగా ఆ భూకంప దృశ్యాలు ఎంత తీవ్రతతో ఉన్నాయో కూడా మనకు ఆ విజువల్స్ చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. ఉత్తర జపాన్ తీరం వద్ద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. సో ఒక్కసారిగా ఏ విధంగా ఆ షాప్లోని వస్తువులన్నీ కింద పడిపోయాయో మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఇక ఎత్తైన ప్రదేశాలకు వెళ్లవలసిందిగా ప్రజలకైతే జపాన్ అధికారులు సూచిస్తున్నారు. సో అక్కడ చూడొచ్చు క్లియర్ కట్ గా షాప్ లో ఏ విధంగా వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి అనేది మనం భూకంప తీవ్రత స్పష్టంగా మన కళ్లకు కట్టినట్టుగా కనపడుతుంది. సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు తరలి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. సో వారందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అక్కడికి తరలించేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.